హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి అఫీషియల్ కీ అయితే ఈరోజే మనకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. అంతేకాకుండా మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2 పేపర్ అనేది ఎవరికి అందని స్థాయిలో చాలా టఫ్గా రావడంతో కేవలము ఇండియన్ హిస్టరీ అంతేకాకుండా జాగ్రఫీలో మాత్రమే కొంతమేర స్కోర్ చేయడంతో ఆ మాత్రం మార్కులు అయితే సాధించగలిగారండి. 30, 40, 50 ఆ మార్కులు రావడానికి గల కారణము జస్ట్ ఇండియన్ హిస్టరీ మరియు జాగ్రఫీ ఇవి రెండింటి అంశాల్లో మాత్రమే ఎక్కువగా స్కోర్ చేయడంతో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, సోషియాలజీ, ఇండియన్ సొసైటీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అభ్యర్థులకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఓకేనా ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక జేసీ కన్వీనర్ షేక్ సిద్దిక్ గారి ఆధ్వర్యంలో మరి పరిగె సుధీర్ గారికి అయితే రిక్వెస్ట్ పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో రేషియోని మరి 1:100 70-100 పెంచాలనేటువంటి ఉద్దేశంతో మరి ట్విట్టర్ వేదికగా ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఇక చూడండి, గౌరవ ఏపీపీ సభ్యులు పరిగె సుధీర్ గారికి విజ్ఞప్తి. నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్ష స్థాయి సివిల్స్ వాళ్ళకి లబ్ధి చేకూరేలా ఉన్నది. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేకూరేలా ఉన్నది. తమకు ఈ విషయము గౌరవ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళి 1:100 రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1:100 రేషియో కనుక ఒప్పుకుంటే మాత్రము 1,00,000 మంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మెయిన్స్ కండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో మరి దీన్ని కావాలంటే తప్పకుండా మరి ట్విట్టర్ వేదికగా అందరూ కూడా ట్వీట్ అయితే చేయాలండి. ఓకేనా, పరిగె సుధీర్ గారికి ట్యాగ్ చేస్తూ మనము మన రిక్వెస్ట్ అయితే పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరి ఇక్కడ పరిగె సుధీర్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఐ విల్ టేక్ దిస్ మ్యాటర్ విత్ ద హానరబుల్ చైర్మన్ గారు అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ టు గెట్ ఇట్ కన్వైడ్ అక్రాస్ అంటూ తెలియజేశారు. ఓకే, 30 నుంచి 40 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఈసారి అవకాశం ఉందండి. ఓకేనా, సో కాబట్టి మీరంతా కూడా పరిగె సుధీర్ గారికి రిక్వెస్ట్ కనుక పెడితే ఈజీగా దీన్ని యాక్సెప్ట్ చేసి మరి ఎక్కువ మంది నిరుద్యోగ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈరోజే మరి మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అఫీషియల్గా ఏపీపీఎస్సి నుంచి విడుదల కాబోతున్నట్లుగా కూడా మరి పరిగె సుధీర్ గారు అయితే మనకు చెప్పడాన్ని ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అంతేకాకుండా పేపర్ అనేది చాలా టఫ్ రావడంతో ఏవైతే మరి మనకు ముందుగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. ఓకేనా, క్వాలిఫై మార్క్స్ అంటారు వాటిని. ఎస్సీ ఎస్టీలకు 30, బీసీలకు 35, ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% ఏవైతే మార్క్స్ ఉన్నాయి క్వాలిఫై మార్క్స్ని కూడా తీసేసి ఓకేనా తీసేసి మినిమం మార్కులను అయితే తీసుకుంటాము. ఓకే, 1:50 రేషియోలో మినిమం క్వాలిఫై అయిన వారిని తీసుకుంటామంటూ ప్రకటించడం కూడా ఒక మంచి శుభ పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక గుడ్ డిసిజన్గా తీసుకోవచ్చు ఏపీపీఎస్ నుంచి. అంతేకాకుండా ఒక 1:100 రేషియో కనుక తీసుకుంటే మాత్రము ఇంకా తక్కువ స్కోర్ చేయగలిగినటువంటి అభ్యర్థులు కూడా మరి మెయిన్స్ క్వాలిఫై అవ్వచ్చు. ఇంకా చాలామంది అభ్యర్థుల యొక్క మనోవేదన ఏంటి అంటే 1-2 సంవత్సరాల నుండి ఇంకా ఎక్కువ కాలం నుంచే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి కేవలము 20-30 మార్కులే రావడం జరిగింది. అంత టఫ్గా రావడంతో వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోలేని పరిస్థితి అండి. అసలు ఏంటి పరిస్థితి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు, నీకు వచ్చిన మార్కులు ఇవా అనేటువంటి ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయని చెప్పేసి అభ్యర్థులైతే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇది హారబుల్ అండి నిజంగా. ఏపీపీఎస్సి కూడా మరీ ఇంత హార్డ్ కాకుండా కొంతవరకు ఈజీగా ఇస్తే మామూలుగా 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఒక 70-80 మార్కులు వచ్చినట్లయితే కనీసం చెప్పుకోవడానికైనా ఓకే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండేది. నేను ఇన్ని రోజులు చదివినందుకు ఓకే మంచి మార్కులు గెయిన్ చేయగలిగాను అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. క్వాలిఫై అవ్వడము కాకపోవడం దట్ సెకండరీ, కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి చదివినా కూడా 10, 20, 30 మార్కులు చాలామంది స్టూడెంట్స్కి ఇలా వచ్చాయండి. సో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి స్థితిలోకి అయితే మారిపోయింది. కాబట్టి ఇది కొంచెం ఇలా హార్డ్ ఇవ్వడం ద్వారా మరి అభ్యర్థులకు నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 1:100 రేషియోలో తప్పకుండా యాక్సెప్ట్ చేయాలనేది మరి ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక కన్వీనర్ గారు అందరూ కూడా
మరి రిక్వెస్ట్ పెడుతున్నారు. దీనికి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి రీట్వీట్ చేసి పరిగె సుధీర్ గారికి ట్యాగ్ చేయాలండి. అలా చేస్తే మనకు ఇది యాక్సెప్ట్ అయ్యేటువంటి అవకాశము ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఈరోజు అఫీషియల్ కీ అయితే రాబోతుందండి. రాగానే మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ.